హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఐ పాయింట్. ఈ వీడియోలో నేను మీకు బూట్స్ట్రాప్ 5కి సంబంధించిన కంటైనర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి బూట్స్ట్రాప్ 5లో 2 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి. ఇది ఒకటి కంటైనర్, ఇంకొకటి కంటైనర్ ఫ్లూయిడ్. ఒకవేళ మీరు కంటైనర్ క్లాస్ని యూజ్ చేసినట్లయితే మీకు విడ్త్ అనేది ఫిక్స్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేసినట్లయితే మీకు విడ్త్ అనేది ఫుల్ ఉంటుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు నోట్ప్యాడ్++ కానీ ఏదైనా ఒక కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసినట్లయితే ఈ ఎడిటర్లో నేను బూట్స్ట్రాప్ సంబంధించిన కంటైనర్ క్లాస్ని టైప్ చేశాను. అలాగే ఈ కంటైనర్లో ఏదో ఒక టెక్స్ట్ అనేది ప్లేస్ చేస్తున్నాను. సో ఇలా ఈ కంటైనర్లో జస్ట్ ఒక టెక్స్ట్ అనేది ప్లేస్ చేసి రన్ చేస్తున్నాను. అది ఇప్పుడు ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాము. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అయింది. కానీ మీకు ఎగ్జాక్ట్గా అది ఎలా డిస్ప్లే అవుతుందో తెలియదు కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేస్తాను. జస్ట్ బీజీ సక్సెస్ అనే ఒక క్లాస్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మన బ్రౌజర్ రీఫ్రెష్ చేస్తే మీకు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు విడ్త్ అనేది ఫిక్స్ ఉంది. అలాగే లెఫ్ట్ రైట్ అనేది స్పేసింగ్ ఉంది. సో మనకి ఫిక్స్డ్ విడ్త్లో కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలంటే మనం కంటైనర్ అనే క్లాస్ని యూజ్ చేస్తాము. అలా కాకుండా మనకు ఒకవేళ విడ్త్ అనేది ఫుల్ ఉండాలనుకుంటే డివ్ క్లాస్ కంటైనర్ ఫ్లూయిడ్. ఈ కంటైనర్ ఫ్లూయిడ్లో నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ అనేది ప్లేస్ చేస్తున్నాను. ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే టెక్స్ట్ అనేది డిస్ప్లే అయింది. సో సేమ్ ప్రీవియస్ లాగే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాము. అప్పుడు మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను బ్రౌజర్ రీఫ్రెష్ చేసినట్లయితే ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి మీరు కంటెంట్ అనేది ఫిక్స్డ్ పెడుతుంది. అలాగే సెకండరీ ఏదైతే మనం కంటైనర్ ఫ్లూయిడ్ క్లాస్ యూజ్ చేసామో ఆ కంటైనర్లో ఉన్న కంటెంట్ అనేది ఫిల్ విడ్త్ కనిపిస్తుంది. సో మనకు కంటెంట్ అనేది ఫిక్స్డ్ విడ్త్లో మీకు కనిపించాలనుకుంటే కంటైనర్ క్లాస్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఫుల్ విడ్త్ కనిపించాలనుకుంటే కంటైనర్ ఫ్లూయిడ్ అనే క్లాస్ని మనం యూజ్ చేయొచ్చు. అలాగే వీటితో పాటు మనకి బూట్స్ట్రాప్ 5లో రెస్పాన్సివ్ కంటైనర్ క్లాసెస్ ఉన్నాయి. అది ఎలాగంటే మనకి బేస్డ్ ఆన్ స్క్రీన్ సైజ్ని బట్టి మనం కంటైనర్ క్లాసెస్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు స్క్రీన్ సైజ్ అనేది 577 కంటే తక్కువ ఉంటే మీరు కంటైనర్ SM యూజ్ చేసినట్లయితే ఏవైతే స్క్రీన్ సైజు 576 కంటే తక్కువ ఉన్నాయో ఆ సైజులో మనకు కంటైనర్ సైజ్ అనేది ఫుల్ పెడుతుంది, అంటే 100% ఉంటుంది. ఎటువంటి స్పేసింగ్ అనేది రాదు లెఫ్ట్ రైట్స్. ఒకవేళ మీకు స్మాల్ సైజు అలాగే మోర్ దెన్ 576 కన్నా ఎక్కువ ఉన్న స్క్రీన్ సైజులో మనకు విడ్త్ 100% కావాలనుకుంటే మీరు కంటైనర్ MD ఇలాగా మనకి ఏ స్క్రీన్ సైజులో ఎలా డిస్ప్లే అవ్వాలనేది మనం ఒకసారి డిసైడ్ చేసుకొని దానికి రిలేటెడ్ సంబంధించిన క్లాస్ని మనం అప్లై చేయొచ్చు. సో అలాగే మీకు లార్జ్కి అంటే మోర్ దెన్ 1400 స్క్రీన్ సైజ్ ఉండే డివైజెస్లో మనకి ఫుల్ విడ్త్ కనిపించాలనుకోండి కంటైనర్ XXL ఇట్లా బేస్డ్ ఆన్ స్క్రీన్ సైజ్ని బట్టి ఆ యొక్క కంటైనర్ క్లాస్ అంటే రెస్పాన్సివ్ క్లాస్ మనం అప్లై చేసి ఆ యొక్క ఫుల్ విడ్త్ కావాలంటే ఫుల్ విడ్త్, లేదు మనకి లెఫ్ట్ రైట్ స్పేసింగ్ కావాలనుకుంటే జస్ట్ కంటైనర్ క్లాస్ యూజ్ చేసి మనం ఈ క్లాసెస్ని అప్లై చేసి స్పేసింగ్ కావాలనుకుంటే స్పేసింగ్ సంబంధించిన క్లాసెస్, ఫుల్ విడ్త్ కావాలనుకుంటే ఫుల్ విడ్త్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో బూట్స్ట్రాప్ 5 సంబంధించిన కంటైనర్స్ గురించి. థ్యాంక్ యూ. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.